అలవాటు అవుతుంది. కూర్చోపెట్టేటప్పుడు ఐటెంలో మీకు హుడ్ అవసరం ఉండదు. దీనిలో సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి. దీనికి మళ్ళా ఫీడింగ్ చైర్ లాగా కూడా వాడచ్చు. ఓకే, సో ఫీడింగ్ కి రైటింగ్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకే, చాలా బాగుందండి. ఇది డిటాచబుల్ అన్నమాట. ఎక్కడైనా కానీ మీరు ఇంట్లో ఉండేటప్పుడు వీల్స్ ఉంటే తోసుకొని వెళ్ళొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ప్రామ్, యాజ్ అ మూవింగ్ చైర్. ఇట్స్ గాట్ లాకింగ్ సిస్టమ్ ఆల్సో. యూ కెన్ లాక్ దీస్ వీల్స్, ఇట్ విల్ నాట్ మూవ్. ఓకే, సో మల్టీ ఫెసిలిటీస్ తో చాలా బాగుంది. మరి దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? ఇది 2500 నుంచి ఉంటాయండి. చాలా మోడల్స్ ఉంటాయి. 2500 అప్వర్డ్స్ ఉన్నాయి అన్ని మోడల్స్. నౌ నెక్స్ట్ మోడల్ ఐఎమ్ గోయింగ్ టు షో యు ఇస్ క్యారీ కాట్ విత్ రాకింగ్ చైర్ అండి. ఓకే, దిస్ ఇస్ హావింగ్ స్టాండ్ నౌ. ఓకే, ది స్టాండ్ కెన్ బి పుట్ ఆన్ టు స్వింగింగ్ యాక్షన్. ఓకే, ఈ స్వింగింగ్ యాక్షన్ వచ్చేటప్పుడు ఇట్లా రాకింగ్ మనం చేయొచ్చు. ఓకే, రాకింగ్ చేసిన తర్వాత పాప పండ పెట్టేటప్పుడు ఈ మస్కిటో నెట్ కూడా కింద ఇలా పెట్టేయచ్చండి. కంప్లీట్ గా కవర్ అవుతుంది. సో ద చైల్డ్ కెన్ పుట్ టు స్లీప్. మళ్ళీ లాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనిలో నెక్స్ట్ ఐటమ్ ఏంటిదంటే దిస్ ఇస్ డిటాచబుల్. ఇది డిటాచ్ చేసేసి మనం ఇది సెపరేట్ గా దీనిలో నుంచి తీసేయచ్చు. ఇది విడిగా ఒక పీస్ అయిపోద్ది మీకు. దిస్ బికమ్స్ అ క్యారీ కాట్. మీరు బయట ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు పాపకి దీనిలో క్యారీ చేయొచ్చు. క్యారీ కాట్ లో ఇంకో పొజిషన్స్ 3 పొజిషన్స్ ఉంటాయి. ఫస్ట్ పొజిషన్ ఇప్పుడు మీరు చూసారు రాకింగ్. ఇందులో ఈ పొజిషన్ లో కూడా రాకింగ్ చేయొచ్చు మనం. రాకింగ్ చైర్ లాగా వాడచ్చు. మరి ఇట్లా పండ పెట్టేస్తే దిస్ ఇస్ సెమీ రిక్లైనింగ్ పొజిషన్, స్లీపింగ్ పొజిషన్ లో వచ్చేసింది. 6 months తర్వాత మీరు ఫీడింగ్ చైర్ లాగా కూడా దీనికి వాడచ్చు. ఇట్లా కింద చేసేస్తే you can use it like a regular chair. Okay. This is the best thing in this. ఇదంతా మొత్తం కుషన్ అండి. కంప్లీట్ కుషన్ అన్ని తీసేయచ్చు. వాషబుల్ ఉంటది. Again this whole thing is removable. All this can be removed and washed. మీకు సెపరేట్ గా దీనికి కవర్స్ కూడా విడిగా దొరుకుతాయి మార్కెట్ లో. ఇవి అన్ని సెపరేట్ గా ఉంటాయి. బయట వెళ్ళేటప్పుడు మీరు ఇది క్యారీ కార్ట్ లాగా కూడా వాడచ్చు. You can always carry the child in this. That's nice అండి, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? This is right from 750 upwards, madam. Okay, so next model చూపిస్తారా? Right, definitely. పెట్టి చేనేత రంగాన్ని బాగుపరచండి అని ప్రభుత్వం చెప్తే దానికి బడ్జెట్ ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త పథకం తీసుకొచ్చామని చెప్తే దాని నుంచి ప్రయోజనం ఏముంది? భారతీయ నాగరికతకు వన్నె తెచ్చిన చేనేత పరిశ్రమ నేడు రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా చితికిపోతోంది. జన జీవితాలను రంగుల హరివిల్లులతో కళకళ్లాడించిన చేనేత బతుకులు ప్రస్తుతం కళతప్పాయి. చీరాల, గద్వాల, ధర్మవరం, పోచంపల్లి ఎటు చూసినా కూలిపోతున్న నేతన్నలే దర్శనమిస్తున్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి సొమ్ములు లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక గత 3.5 ఏళ్లలో రాష్ట్రంలో 530 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క సిరిసిల్లలోనే 250 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆకలి చావులకు గురయ్యారు. ఇప్పటికే సమస్యల సుడిలో ఊపిరాడక విలవెల్లాడుతున్న చేనేత పరిశ్రమకు టెక్స్టైల్ పార్కుల బెడద పట్టుకుంది. పవర్ లూమ్స్ తో పోటీ పడలేక మిణుకుమిణుకుమంటున్న చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాయడానికి అన్నట్టు ప్రభుత్వం టెక్స్టైల్ పార్కుల పథకం రూపొందించింది. ఇందుకోసం పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలు అడిగిన రాయితీలు ఇచ్చేందుకు పరుగులు పెడుతోంది. చేనేత పరిశ్రమ భారీగా విస్తరించిన ప్రాంతాల లక్ష్యంగా కోట్లు విలువ చేసే భూములను ధారాదత్తం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ టెక్స్టైల్ పార్కుల్లో ఏర్పాటు చేసే షటిల్లెస్ ఎయిర్ జెట్ లూమ్స్ ఉత్పత్తి సామర్థ్యానికి చేనేత మగ్గాలు కుప్పకూలిపోతాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క రోజులో 1000 మంది చేనేత కార్మికులు చేసే పనిని ఈ జెట్ మగ్గం 12 గంటల్లోనే చేస్తుంది. అంటే 1000 మంది నేతన్నల ఉపాధిని ఒక పవర్ లూమ్ దెబ్బతీస్తుందన్నమాట. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఇప్పటికే ప్రారంభమైన టెక్స్టైల్ పార్కుతో వేల చేనేత కుటుంబాలు వీధిన పడ్డాయి. చేనేత కార్మికులుగా పనిచేసిన వృద్ధులు నేడు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. పింఛన్ అందక వృద్ధాప్యంలో కూడా మగ్గాలకు లాడీలు చుడుతూ బతుకు బండి వెళ్లదీస్తున్నారు. మరోవైపు చేనేత కార్మికుల శిక్షణ కోసం కేటాయించిన నిధుల వినియోగంపై ధృవీకరణ పత్రాలను కేంద్రానికి రాష్ట్ర
sister. No, easy.